హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్. నేను మీ దిగంబు కామ్లే. రీసెంట్లీ ఐ థింక్ వాయిస్ ఆఫ్ తెలంగాణ అనుకుంటా యూట్యూబ్ ఛానల్, అందులో కన్నెగంటి రవి వర్గీకరణ మీద చేసినటువంటి ఒక వీడియో మిత్రులు కొద్దిమంది పంపడం చేత చూశాను. మొత్తం వీడియో చూశాను. నాకు తెలిసి ప్రపంచ దేశాల్లో అతిపెద్ద రాజ్యాంగ నిపుణుడిలాగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ కనబడతాడు. ఎందుకు అతనికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందంటే, ఈ అర్ధజ్ఞానులు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ దుర్మార్గులు వీళ్లకు సరైన సమాధానం ఇవ్వకపోవడం చేతనే ఒక రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకమైన డిమాండ్ను సామాజిక న్యాయం అంటూ వాళ్ళు తెర మీదకి రావడం జరిగింది. ఇటువంటి లుచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. నాన్ ఎస్సీస్ ఎవరైతే వర్గీకరణను సామాజిక న్యాయమైన డిమాండ్ అని చెప్తూ వస్తున్నారు. సరే, వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి ఒక లిస్ట్ ఆఫ్ అన్టచబుల్ క్యాస్టెస్ ఒక లిస్ట్ను తయారు చేసుకొని వాటిని ఒక ఫ్రేమ్లో షెడ్యూల్లో తీసుకురావడం జరిగింది. ఒక ఫ్రేమ్లో షెడ్యూల్ అంటే సమూహం, షెడ్యూల్ క్యాస్టెస్ అంటే అంటరాని కులాల సమూహం. వీళ్ళకున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, వీళ్ళ అందరి సమస్య ఒకటి అస్పృశ్యత, అంటరానితనం. కాబట్టి ఆర్టికల్ 341 క్లాస్ 1లో వీళ్ళు హోమోజీనస్ కమ్యూనిటీ, సజాతీయ కులం. వీళ్ళ ముందరున్నటువంటి ఛాలెంజ్ ఏమిటంటే, అన్టచబిలిటీ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక అసమానతలను తొలగించడానికి, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను అత్యాచారాలను ఎదుర్కోవడానికి బాబాసాహెబ్ వాళ్ళకు ఒక షెడ్యూల్లో చేర్పించారు. ఇక తర్వాత కాలంలో మతోన్మాదులు కావచ్చు, ఆధిపత్య పాలక కులాలు కావచ్చు, వీరి యొక్క ఓటు బ్యాంకు కొరకు కావచ్చు, వీళ్ళు సంఖ్యపరంగా విభాజితము చేయాలనే ఆలోచన కావచ్చు, కృష్ణమాదిగ లాంటి వాళ్ళను, చదువులేనటువంటి వాళ్ళను ఒక తెర మీదకి తెచ్చి ఒక రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకమైనటువంటి ఒక డిమాండ్ను చాలా లాజిక్గా సామాజిక న్యాయం పేరిట సమాజంలో ఈ 30 సంవత్సరాల నుండి చలామణి చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళం ఇన్ని రోజులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని చాలామంది అడుగుతున్నారు. మేము ఓపిక పట్టింది, మాలాంటి వాళ్ళు స్పందిస్తే ఆ సమస్య మరింత జటిలమవుతుంది, రెండు కులాల మధ్య భేదాభిప్రాయాలు బలపడతాయి. కాబట్టి మ్యాక్సిమం ఆ విషయంలో జోక్యం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ ఎప్పుడైతే షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఉమ్మడి సమస్యల మీద మాట్లాడాల్సి వస్తుందో, ఆ విషయాల మీద ఎప్పుడైతే మనం పోరాటం చేస్తున్నామో, ఈ సామాజిక న్యాయం పేరిట చలామణి అవుతున్నటువంటి తిండిపోతుల దొంగల ముఠా ఒక శీల పరీక్షను చేస్తారు. మీరు వర్గీకరణకు మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా? ఆ శీల పరీక్షలో పాస్ అయిన ఆ తర్వాత మిగిలిన విషయాలు ఉంటాయి. అయితే ఇందులో గమనించాల్సినటువంటి ఒక గంభీరమైన విషయం ఉంది. ఒక అన్కాన్స్టిట్యూషనల్ మూమెంట్ను
రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకమైనటువంటి ఒక నినాదాన్ని, ఒక పోరాటాన్ని సామాజిక న్యాయం పేరిట బలపరుస్తూ వచ్చారు వీళ్ళు. దీనికి మతోన్మాదులు చాలా చక్కగా బలపరిచారు. అందులో భాగంగా ఎర్రతోలు కప్పుకున్నటువంటి కమ్యూనిస్టు అర్ధజ్ఞానులు ఇక వాళ్ళ పోరాటం, వర్గ పోరాటం, సరే ఈ దేశంలో ఆ అంశం కాదు, ఆ విషయం మీద రాను. కానీ ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి వాళ్ళు మద్దతిస్తూ ఆల్వేస్ మనకు కనబడుతున్నారు. వీళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే మతోన్మాదుల కంటే కూడా ఈ ఎర్రతోలు కప్పుకున్న బ్యాచ్ అత్యంత ప్రమాదకారులు ఈ సమాజానికి. వీళ్ళు మనకు కనబడతారు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాల హక్కుల గురించి పోరాటం చేస్తున్న వాళ్ళని. మరి ఈ పీడిత కులాలు విభజించి వాళ్ళను పాలించాలనే పాలక కులాల సూత్రం ఈ ఎర్రతోలు బ్యాచ్కి అర్థమవ్వదా? ఇటువంటి అంశాలు తెర మీదకు వచ్చిన తర్వాత ఆ కులాల మధ్య భేదాభిప్రాయాలు బలపడతాయి, ఐక్యత దెబ్బతింటుంది. ఈ అన్ని విషయాల మీద వీళ్లకు ఆలోచన రాదా? ఏమనంటే సామాజిక న్యాయం అంట. వీడేమంటాడంటే ఈ కొన్నగంటి రవి, వీడి గురించి నాకు పెద్దగా తెలియదు, ఎవరో మిత్రుల ద్వారా తెలుసుకుంటే గతంలో న్యూ డెమోక్రసీలు ఏదో చేశాడంట. లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్, ఎర్రతోలు బ్యాచ్. నేను ఇప్పటివరకు చూస్తున్నటువంటి సభలలో, లోపల కూర్చోండి, సభలలో నిన్న జరిగినటువంటి మాలల సభ నిజంగా అత్యంత విషాదకరమైనదంట. వీడి కడుపు మంట చూడండి. ఆ సభ అంట విషాదకరమైనది. ఇక రెండో పాయింట్లు ఏమంటాడంటే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కోసం పోరాటం చేసినటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారు లాంటి వారు సైతం ఇటువంటి సభలకు అటెండ్ అవ్వడం నిజంగానే బాధాకరము అని చెప్తూ వచ్చాడు. ఇంకో డైలాగ్ ఏం కొడతాడు వీడు అంటే, అన్ని సభలు న్యాయమైనవి కావు, ఈరోజు జరిగినటువంటి మాలల సభ కూడా న్యాయమైనది కాదు అంటాడు వీడు. దాని తర్వాత 1996లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వర్గీకరణ సంఘీభావ కమిటీ ఏర్పడినప్పుడు అక్కడ గద్దరన్న వచ్చాడు, దీనికి మద్దతు ఇచ్చాడు. రిజర్వేషన్లో వర్గీకరణ బలపరిచారు గద్దరన్న. అన్ని పార్టీలు మద్దతిచ్చి ఈ వర్గీకరణ అనే అంశానికి వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత అయితే పక్కన పెట్టారు, లేదా దాన్ని పార్షియల్గా ఎక్కడో ఒక దగ్గర పెండింగ్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. డాక్టర్ బాలగోపాల్ గారిని రెఫర్ చేస్తూ ఈ నినాదానికి ఉన్న న్యాయబద్ధతను ఎంఎల్ పార్టీలు బలపరిచాయి అని చెప్తూ వస్తాడు. దాని తర్వాత ఏమంటాడంటే సంఘ పరివార్ను కొద్దిగా అక్కడక్కడ విమర్శ చేస్తున్నట్టు కనబడుతూ, మాదిగల విషయం వచ్చేసరికి ఈ న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్ను సంఘ పరివార్ గుర్తించింది. న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్ను సంఘ పరివార్ను గుర్తించింది కాబట్టి బీజేపీ సుప్రీంకోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్లో డాక్టర్ బాలగోపాల్ గారు తీసుకొచ్చినటువంటి అంశాన్ని కూడా అందులో బలపరిచినట్టు స్పష్టంగా కనబడుతుందని చెప్తాడు వీడు. జడ్జిమెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా వర్గీకరణ చేస్తా అనడము నిజంగా హర్షణీయం, గొప్ప విషయం. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో పారిశ్రామికవేత్త, చెన్నూరు ఎమ్మెల్యే
వివేక్ వెంకట స్వామి ఇక అతని కుటుంబం మీద అన్న ఎమ్మెల్యేనే, కొడుకు ఎంపీనే అని మాట్లాడుతూ 33 జిల్లాల్లో సభలు పెట్టి మాలలను బలపరుస్తూ వచ్చారు. ఆ కుటుంబం యొక్క రాజకీయ అవకాశవాద గురించి మాట్లాడుతూ ఆయా పార్టీలలో చేరడం గురించి మాట్లాడతాడు. ఇక న్యాయమైన ప్రజాస్వామిక ఈ డిమాండ్ను మద్దతివ్వకుండా మాలలు తమకు తాము మాలలుగా చెప్పడం విషాదకరమైన ఘటన అంట. గంట చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్య, ఎంఎస్ గోపీనాథ్ వంటి వారు, గోరెటి వెంకన్న లాంటి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం విషాదకరం. ఎంఎస్ గోపీనాథ్ గారు మాలల ప్రతినిధిగా అకస్మాత్తుగా అక్కడ కనబడుతూ వచ్చారు. వీరు గతంలో సామాజిక న్యాయం కొరకు రాడికల్ మూవ్మెంట్లో ఉన్నారు. దాని తర్వాత భారత్ బచావ్ మూవ్మెంట్లు ఉన్నారు. ఈ విధంగా కుల సభలు రావడం ఆలోచించే విషయం అంట. డాక్టర్ బాలగోపాల్ గారు రాడికల్ డెమోక్రటిక్ ఆలోచనతో భూమిని జాతీయకరణం చేయాలని మొదటగా ప్రకటిస్తూ ఈ డిమాండ్ను బలపరుస్తూ వచ్చారు. కేవలం చట్టాల పరిధిలోనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని లబ్ధి పొందినటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో వెనుకబడిన కులాలకు మద్దతిస్తూ ఈ సమస్యను పరిష్కరించుకోవాలని డాక్టర్ బాలగోపాల్ గారు చెప్పారంటున్నాడు. దాని తర్వాత వీడేమంటాడంటే రాజ్యాంగ పీఠికను చదవమంటాడు మాలలకు. అందులో ఉన్న సమానత్వం, సోదరభావం, స్వేచ్ఛను మాలలు గుర్తించకుండా సామాజిక న్యాయం పేరిట వచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలలు సభ నిర్వహించడము విషాదకరమైన ఘటన అంట. ఈ సభ సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన సభ అంటూ మాట్లాడుతూనే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు, పథకాలు, వాటి స్కామ్లు మాట్లాడుతూ వస్తున్నాడు. వీడు పెద్ద రాజ్యాంగ నిపుణులాగా కనబడుతున్నాడు నాకు. ఆ లాంగ్వేజ్, మాట తీరు చూస్తే నిజంగానే ఈయన ప్రపంచ దేశాల రాజ్యాంగ జ్ఞానం కలిగి ఉన్నటువంటి న్యాయ నిపుణుడు, రాజ్యాంగ నిపుణుడు. లా బిల్డప్ మరొకటి. పాపం మా కృష్ణమాదిక చదువు లేదు కాబట్టి బై డిఫాల్ట్గా రాజ్యాంగం అర్థం కాదు. రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలు అతడికి అర్థం కావు. ఇప్పుడు డాక్టర్ బాలగోపాల్ గారు సమర్థించారంటే కోర్స్ నేను ఏదో ఒక పుస్తకం చదివాను, కానీ ఈయన ఎక్కడ చెప్పాడు అనేది నాకు తెలియదు. మేధావి ఆయన, కానీ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నటువంటి మేధావి. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మేధావులకు సపరేట్ ఇంట్రెస్ట్ ఏమిటంటే వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. ఇప్పుడిప్పుడు వాళ్ళ అస్తిత్వం కొరకు రాజ్యాంగం అనే ఫ్రేమ్ను వీళ్ళు తెర మీదకి తెచ్చారు కానీ వాస్తవానికి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ యొక్క ఎంతమంది ఇంటలెక్చువల్స్ మనకు కనబడుతూ ఉన్నారో గతంలో వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటాలు చేసిన వాళ్ళే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే న్యూ డెమోక్రసీ, ఈ డెమోక్రసీలు ఇంకో కొత్త డెమోక్రసీ ఏం స్థాపించడానికి పెట్టిండ్రు. అది న్యూ డెమోక్రసీ అనే సంస్థకు అతడు పని చేస్తున్నట్టు నాకు విషయం తెలిసింది. ఇక్కడ విషయం ఏమిటంటే పీఠికను మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అని 3 సూత్రాలు మాట్లాడితే వీడు పెద్ద ఇంటెలెక్చువల్ అయినాడా? అసలు పీఠికలో తీసుకున్న అంశాలు ఏ కోణంలో వస్తాయి? సమానత్వం అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? సోదరభావం అంటే ఏంటి? సమానత్వం నేటికి స్థాపించకపోవడానికి కారణం ఏంటి? సమానత్వం నేటికి సమాజంలో రాకపోవడానికి కారణం ఏంటి? నేటికి దేశ పౌరులకు స్వేచ్ఛ రాకపోవడానికి కారణం ఏంటి? సమాజంలో సోదరభావం నిర్మాణం కాకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాల మీద వీళ్లకు కనీస నైతిక జ్ఞానం కూడా ఉండదు. కానీ పెద్ద ఈడు రాజ్యాంగ నిపుణుడైనట్టు బిల్డప్ ఇస్తూ
విషాదకరమైన ఘటన అంట. ఎంత కడుపులో మంట వీడికి. విషాదకరమైన ఘటన. కనెగంటి రవి, నువ్వు కంట్లో ఈ 30 సంవత్సరాల నుండి ఏం పెట్టుకున్నావు? ఎవరిది పెట్టుకున్నావు? 30 సంవత్సరాల నుండి ఒక చదువులేని ఫెల్లో ఒక కమ్యూనిటీని అత్యంత దుర్మార్గంగా ద్వేషిస్తూ కనబడుతున్నాడు, తిడుతూ వస్తున్నాడు, అవమానిస్తూ వస్తున్నాడు. రాజ్యాంగ నిర్మాత మీద మాట్లాడతాడు వ్యతిరేకంగా. మరి నీ కంట్లో ఏం పోయింది ఈ 30 సంవత్సరాల నుండి? ఏ విధంగా సామాజిక న్యాయమైంది? అసలు కృష్ణమాదిగ చెప్పినటువంటి అంశానికి ఆధారాలు ఏంటి? శాస్త్రీయ బద్ధత ఏమిటి? ఎవడు చెప్పాడు వాళ్ళు వెనుకబడ్డారని? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిస్ట్ అవుట్ చేసింది? ఏ స్టేట్ గవర్నమెంట్ ఆయా కులాలు ఈ విధంగా లబ్ధి పొందినాయని చెప్పినాయి? 4వ తరగతి చదువులేని ఒకడు మార్కెట్లో వచ్చి ఏదో పేపర్లు చూయించి అట్లయింది ఇట్లయింది దోసుకు తిన్నారు దొబ్బి తిన్నారని ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేస్తూ ఉంటే దానికి కనీసం శాస్త్రీయ బద్ధత ఉండాలి? ఉన్నదా? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇచ్చింది కృష్ణమాదిగ విషయాన్ని మీరు బలపరచడానికి? ఏ స్టేట్ గవర్నమెంట్ మీకు రికార్డ్ ఇచ్చింది? ఎవడు ఎలా లబ్ధి పొందాడు, ఎవడు ఎలా వచ్చాడు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆయా కులాల పరిస్థితి ఏంటి? దాని శాస్త్రీయ పద్ధతి ఉండాలి కదా. ఎవడో ఒకడు చదువు లేనోడు, బుర్ర లేనోడు, బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు ఒక అంశాన్ని తెర మీదికి తెచ్చిన తర్వాత ఒక ఇంటలెక్చువల్ క్లాస్ మద్దతు ఇస్తున్నారంటే దాంట్లో ఉన్న శాస్త్రీయ బద్ధతను పరిశీలించాలి కదా. ఆయన డాక్టర్ బాలగోపాల్ అయినా ఇంకోడైనా ఒక కమ్యూనిటీ మీద ద్వేషం నిర్మాణం చేస్తూ 2 కులాల మధ్య విద్వేషపూరిత వాతావరణం నిర్మాణం చేస్తున్నటువంటి ఒక మూమెంట్ మీకు న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్లా కనబడుతుందా? కనీసం రాజ్యాంగం మీద ఇంత ఒక 1% కాదు 0.01% మీకు బుర్ర ఉన్నా ఈ మాటలు మాట్లాడు. మీరు కమ్యూనిజం పేరిట ఎర్రతోలు కప్పుకొని మీరేదో పెద్ద ప్రపంచ మేధావులు అంటూ ఫోజులు కొడుతూ ఈ రోజు వరకు ఈ 30 సంవత్సరాల నుండి ఒక రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశానికి మద్దతు ఇస్తూ మీరు దేశానికి ద్రోహం చేయట్లేదా? మీరు దేశద్రోహులు మిమ్మల్ని ఎందుకు అనకూడదు? రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశం మీద పోరాటం చేయడం దేశద్రోహం కింద రాదా? మిమ్మల్ని దేశద్రోహులని ఎందుకు అనకూడదు? రిజర్వేషన్ దాని యొక్క మూలం ఏంటి? ఎందుకు వచ్చింది? దాని డెఫినేషన్ ఏంటి? రాజ్యాంగ ప్రక్రియ ఏంటి? ఒక కులం వెనుకబాటుతనానికి కారణం ఏంటి? దాని మీద పరిశీలన చేయకుండా ప్రభుత్వాలతో పోరాటం చేసి ఇప్పుడు సరే మీ పరిభాషలో ఒకడు వెనుకపడ్డాడు అనుకుందాం, ఎలా వర్గీకరిస్తారు? ఎవరి దగ్గర ఉంది మెకానిజం? ఏ గవర్నమెంట్ దగ్గర ఉంది? ఏ గవర్నమెంట్ దగ్గర ఉంది? మొన్న జయప్రకాష్ నారాయణ కూడా రిటైర్ ఐఏఎస్, ఆయన పెద్ద ఇంటలెక్చువల్ అని పెద్ద మీడియా ముందర వస్తూ కనబడతాడు. న్యాయమైన డిమాండ్ అంట. అటువంటి అర్ధజ్ఞానులు సివిల్ సర్వెంట్గా ఎలక్ట్ అయి సమాజంలో చలామణి అవడం చేత సమాజం భ్రష్టు పట్టిపోయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కు రిజర్వేషన్ పాలసీ మీద జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం. ఒక గ్రూప్ పాలసీని విభజించమని అడగడము ఎంత దుర్మార్గమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయము. రిజర్వేషన్ పాలసీస్ ఏమిటి? గ్రూప్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది, స్కాలర్షిప్ పాలసీ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సౌత్ బరో కమిటీకి అయినా, సైమన్ కమిషన్కి అయినా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అయినా, పూనా ప్యాక్ట్లు అయినా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా డిప్రెస్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేస్తూ
ఈవెన్ దో వాళ్ళు అడగడం జరిగింది, రిజర్వేషన్ యొక్క పునాది కులమా అంటే నో, ఇది దీని పునాది కులం కాదు కాకూడదు కూడా. దీని పునాది అంటరానితనం. రిజర్వేషన్ ఈజ్ ఎ సోషల్ స్టిగ్మా. హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడిన సామాజిక కలంకాన్ని తుడిచిపెట్టి సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి తీసుకొచ్చింది. ఒక కులం వెనుకబడిందంటే దాని కారణం ఒక కులం ఎట్లయితేది? ఎవర్రా మేధావులు మీరు? ఈ దేశంలో ఏదైనా కులం వెనుకబడిందంటే డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరగాల. న్యాయం జరగాలంటే కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఏంటి? ఒకళ్ళ మీద ద్వేషంతో ఒకళ్ళని నిర్మాణం చేయడమా? ప్రపంచ దేశాల్లో అవకాశాన్ని సద్వినియోగపరిచిన వాళ్ళను హర్షిస్తుంది. చైనాలో ఒక ట్రైబల్ కమ్యూనిటీకి 8% రిజర్వేషన్ కల్పించిండ్రు. అత్యంత స్వల్ప కాలంలో వాళ్ళు ఆ రిజర్వేషన్ ఫలాలకు రీచ్ అయ్యిండ్రు. అంత నిబద్ధతో అక్కడ పరిపాలన జరిగింది. ఈ విధంగా రకరకాల దేశాల్లో రిజర్వేషన్స్ రకరకాల పరిస్థితుల్లో కనబడతాయి. ఏమన్నా మాట్లాడితే 58 కులాలు మద్దతు ఇచ్చినాయి అంటున్నారు. ఏం మద్దతు ఇచ్చినాయి 58 కులాలు? ఏం తెలుసు రాజ్యాంగం గురించి? ఒక కులం వెనుకబాటుతనానికి మరో కులం కారణం ఎట్లయితుంది? ఎవడు చెప్పాడు మీకు? రిజర్వేషన్లో విత్ ఇన్ ద రిజర్వేషన్ కల్పించడం న్యాయమైన వాటనా? ప్రజాస్వామిక వాటనా అది? ఇప్పుడు ఒకవేళ ఒకడు వెనుకబడ్డాడు లేదా ఆయా కులాలు వెనుకబడ్డాయి, దానికి న్యాయం చేయాలంటే శాస్త్రీయబద్ధంగా ఎవరి దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది దాన్ని విభజించడానికి? భారత ప్రభుత్వం దగ్గర ఉందా? రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది? దేశంలో ఉన్నటువంటి 1262 కులాలకు మీరు దానికి ఎట్లా న్యాయం చేస్తారు? ఈ దేశంలో ఉన్నటువంటి 59, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు ఏకకాలంలో మీరు ఎట్లా సమన్యాయం చేస్తారు? న్యాయమైన వాటా అని మాట్లాడేటట్టు మూర్ఖుల్లారా, మీరు ఎట్లా న్యాయం చేస్తారు? సపోజ్ మీరు గతంలో చేస్తున్నట్టు ఏ గ్రూప్లో ఇన్ని కులాలు, బి గ్రూప్లో ఇన్ని కులాలు అని చేస్తే, ఒక గ్రూప్కు ఇన్ని పోస్టులు వస్తే అన్ని కులాల్లో ఎంతమంది అనుభవిస్తారు? ఒక 2 పోస్టులు పడితే సపోజ్ బి గ్రూప్లో 2 పోస్టులు వచ్చినాయి. ఎన్ని కులాలు ఉన్నాయి బి గ్రూప్లో? ఓ 10 కులాలు ఉన్నాయి అనుకుందాం. అందులో 2 పోస్టులు ఏదైనా ఒక్కొక్క కులం సాధించింది అనుకుందాం, లేదా ఏదో ఒక్క కులంలో 2 పోస్టులు వచ్చినాయి అనుకుందాం. మిగతా కులాలకు అన్యాయం జరిగినట్టు కాదా? దాని శాస్త్రీయ పద్ధతి కావాలి కదా. అసలు దాన్ని వర్గీకరించడమే అశాస్త్రీయము. కనగంటి రవి, నీకు బుర్ర, జ్ఞానం, బుద్ధి, లజ్జ, మానం ఏమన్నా ఉంటే ఆ జడ్జిమెంట్ను మరోసారి చూడు. ఆ జడ్జిమెంట్లో నీకు పెద్దగా నీ బుర్రకు అర్థం కాదు. నీ మాట్లాడే మాటలు చూస్తుంటే పెద్ద పెద్ద పదజాలాలు వాడినవు కానీ నీకు ఆ జడ్జిమెంట్ ఏమర్థమవుతుంది? ఆ జడ్జిమెంట్లో 7 జడ్జిలో ఒక జడ్జ్ బేలాయం త్రివేది, ఆమె రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ను, అంటే సబ్ కేటగరైజేషన్ను వ్యతిరేకిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది, అంటే రిపోర్ట్ ఇచ్చింది. ఆమెనే బేలాయం త్రివేది మాత్రమే రాజ్యాంగాన్ని అనుసరించింది, రాజ్యాంగ ప్రక్రియకు లోబడి ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. జస్టిస్ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో దాదాపు 15 సంవత్సరాల నుండి ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ అమల్లో ఉంది. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ 15 సంవత్సరాల నుండి అమల్లో ఉన్నప్పుడు దీని మీద రివ్యూ చేయాలని, న్యాయం చేయాలని 3 జడ్జిల ధర్మాసనం, ఎటువంటి కోజెంట్ రీజన్స్ లేకుండా, వితౌట్ రికార్డింగ్ ఎనీ కోజెంట్ రీజన్స్, హౌ కెన్ రెఫర్ 3 జడ్జెస్ హయ్యర్ బెంచ్ అని చెప్పింది ఆమె. ఒక కోజెంట్ రీజన్ లేకుండా ఈ 3 జడ్జిలు 5 జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పును హయ్యర్ బెంచ్ కు రెఫర్ చేయడానికి వాళ్ళకు అర్హత ఎవడిచ్చాడు అని బేలాయం త్రివేది ఫస్ట్ పాయింట్లో అక్కడనే కొట్టేసింది దాన్ని. దాని తర్వాత ఈ కేసులో
దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఎన్వి రమణ ఉన్నప్పుడు దీన్ని తెర మీదకి తెచ్చాడు. మన ఆంధ్రప్రదేశోడే. ఇది మరుగునపడినటువంటి అంశము. ఎన్వి రమణ ఉన్నప్పుడు ఆ 3 జడ్జెస్ హయ్యర్ బెంచ్కు రెఫర్ చేయాలంటే తెర మీదకి వచ్చింది. సరే, తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చినటువంటి ఈ అంశంలో కన్నెగంటి రవి, నీకు బుర్ర ఉంటే, నీకు సామాజిక న్యాయం అనే ఆలోచన ఉంటే, ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఒకసారి పరిశీలన చెయ్యి. 565 పేజీల ఆ డాక్యుమెంట్లో ఏముందో ఒకసారి పరిశీలన చెయ్యి. ఆ మొత్తం సుప్రీంకోర్టు డాక్యుమెంట్లో, ఆ గైడ్ లైన్స్లో దానికి ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, క్రిమిలేయర్ మాండేట్ కాదు, క్రిమిలేయర్ చేయాలని ప్రస్తావన వచ్చింది. దాదాపు గవై ఆధ్వర్యంలో 272 పేజీల గైడ్ లైన్స్, అది జడ్జిమెంట్ అనుకుందాం. ఎవడు అడిగాడు క్రిమిలేయర్ గురించి? దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ విషయంలో జరిగినటువంటి ఈ సబ్ కేటగరైజేషన్ ఇష్యూలో క్రిమిలేయర్ గురించి ఎవడు అడిగాడు? ఎవడు అడగకుండా ఈ జడ్జిల ఇంట్రెస్ట్ ఏమిటి? క్రిమిలేయర్ ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది? రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియా అయినప్పుడు అవుతుంది. రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఎకనామిక్ కాదే. అంటరానితన నిర్మూలన, సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం అనేది రిజర్వేషన్ యొక్క క్రైటీరియా అయితే, మాండేట్ కాకపోయినా, పిటిషన్లో పిటిషనర్ మెన్షన్ చేయకపోయినా ఈ జడ్జిల ఇంట్రెస్ట్ ఏమిటి? క్రిమిలేయర్ గురించి మాట్లాడడానికి కనగంటి రవి, నీ బుర్రకేమన్నా అర్థమవుతుందా క్రిమిలేయర్ అంటే? రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ అన్న తెలుసా నీకు? ఏదో పెద్ద రాజ్యాంగం పీఠికలోని 3 సూత్రాలు చెప్పి ఏదో అందమైన భాషలు చెప్పడానికి ప్రయత్నం చేశావి నువ్వు. భాష అందమైనది వాడితే సరిపోదు. నేను గౌరవంగానే మాట్లాడతా, కానీ నీలాంటి అర్ధజ్ఞానులకు గౌరవం ఇస్తే సమాజం భ్రష్టు పడుతుంది. నీలాంటోడు ముఖం బయట పెట్టద్దు ఇంకోసారి. అందుకే నేను నా తరహాలనే ట్రీట్మెంట్ ఇస్తుంటా. క్రిమిలేయర్ గురించి జడ్జిమెంట్ మాట్లాడుతుంది. దీని గురించి నాలెడ్జ్ ఉందా కనగంటి రవి నీకు? దాని తర్వాత రిజర్వేషన్ 1 జనరేషన్ కొనసాగాలంట. ఒక జనరేషన్ అయినాక రిజర్వేషన్ కొలాప్స్ చేయాలి. అరే, రిజర్వేషన్ యొక్క లక్ష్యము ఇంకొరకు చేరువగాలే. సమాజంలో సామాజిక అసమానతలను తొలగించి, అంటరానితనాన్ని తొలగించి, సమానత్వాన్ని సాధించే వరకు అది కొనసాగుతుంది. వాడేమంటాడు? సుప్రీంకోర్టు ఒక జనరేషన్ ఇవ్వాలంటాడు. అదేవిధంగా రిజర్వేషన్కు టైం బాండ్ కూడా విధించాలంటాడు. రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలంటాడు. నువ్వు అంటున్నవే ఆర్ఎస్ఎస్ అనేది ఈ వర్గీకరణ అనే సామాజిక న్యాయమైన విషయాన్ని గుర్తించుకొని సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిందని. ఇందులో సామాజిక న్యాయం దొరుకుతుందా? కనగంటి రవి, కంట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు? జడ్జిమెంట్ చదువు ముందు. చదవడం సాతగాని ప్రతి విధవ వచ్చేసి బయట వచ్చి మాట్లాడడం ఒకళ్ళ మెహర్బానీ కొరకు. దాని తర్వాత రిజర్వేషన్ రీప్లేస్డ్ బై ఎకనామిక్ క్రైటీరియా. రిజర్వేషన్ యొక్క మూలము అంటరానితనం అయితే 341 యొక్క మూలం, 340 యొక్క మూలం సామాజిక వెనుకబాటుతనం. వీడు ఎకనామిక్ క్రైటీరియాలో తీసుకురావాలంటాడు. అదే రిజర్వేషన్ క్యాస్టిజంను ప్రమోట్ చేస్తుంది. అన్సెంట్ ఇండియాలో క్యాస్ట్ లేవు, వర్ణాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఇస్తే బెటరు అని భగవద్గీతను కోడ్ చేస్తూ, స్కంద పురాణాన్ని కోడ్ చేస్తూ మాట్లాడడం, అది ఒక జడ్జిమెంట్. నువ్వు ఒక మేధావి, నువ్వు ఒక రాజ్యాంగ నిపుణుడివి. నువ్వు వచ్చేసి న్యాయమైన డిమాండ్, మాలలు సభ నిర్వహించడం విషాదకరమైన ఘటన అట.
విషాదకరమైన ఘటన. నీ డైలాగు, నీ కడుపులో మంట కనబడుతుంది స్పష్టంగా. లేదా ఆ ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగా మీద మెహర్బానీ పొందడానికి, వాళ్ళ మొప్పు పొందడానికి చేస్తున్న ప్రయోగంలాగా కనబడుతున్నది. నీకు బుర్ర అయితే ఎట్లా లేదు, బుర్రలేని వెధవగా కనబడుతున్నావు నువ్వు. ఒకళ్ళ మెహర్బానీ పొందడానికి నువ్వు ఒక రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకమైన డిమాండ్ను సామాజిక న్యాయమైన డిమాండ్ అని మాట్లాడతావు. అదే రిజర్వేషన్లో చాలా క్లియర్గా ఇంకా మెన్షన్ ఏం చేస్తాడంటే ఎఫిషియన్సీ ఇంట్రెస్ట్ మేరకు రానున్న కాలంలో రిజర్వేషన్లు తొలగించాలంట. ఇది మొత్తం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి గైడ్ లైన్సెస్. ఎవరండి సుప్రీంకోర్టు? ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించరా అని అడుగుతున్నావు నువ్వు. సుప్రీంకోర్టు ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, పార్లమెంట్ ఈజ్ సుప్రీం. నువ్వు సుప్రీంకోర్టు ఈజ్ సుప్రీం అంటున్నావు కదా, అదే సుప్రీంకోర్టులో నీకు ఒక విషయం చెప్తా చూడు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లో వచ్చింది. పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చారు. బాబ్రీ కూల్చివేత తర్వాత రానున్న కాలంలో దేశంలో మత కలహాలు నిర్మాణం కాకుండా, సమాజంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా 1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒక గజెట్ని తీసుకొచ్చారు. 2002లో ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం నువ్వు ఏదైతే జడ్జ్ అంటున్నావో సిజే చంద్రచూడ్, ఈ చంద్రచూడు గురించి మాట్లాడడం కంటే ముందు నేను ఒక సంఘటన చెప్తా మీకు, విచిత్రమైన సంఘటన చెప్తా. వీళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడాల. కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్లో బ్రిటిష్ వాళ్ళు నియామకం పెట్టారు. ఆ నియామకంలో వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే జడ్జిలుగా బ్రాహ్మణులను సెలెక్ట్ చేయరాదు అని. కారణం ఏంటంటే బ్రాహ్మణులకు జుడిషియల్ క్యారెక్టర్ ఉండదు అని. జుడిషియల్ క్యారెక్టర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే రెండు పార్టీల యొక్క వాదనలు విన్న తర్వాత న్యాయం ఎటువైపు ఉందో అటువైపు జడ్జిమెంట్ ఇచ్చే క్యారెక్టర్ కలిగి ఉండాలి. కానీ బై డిఫాల్ట్ ఏంటంటే బ్రాహ్మణ కులాలకి జుడిషియల్ క్యారెక్టర్ లేదు కాబట్టి వీళ్లకు జడ్జిలుగా నియామకం చేయడానికి వీలు లేదు అని హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్ కోల్కతా వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. దేశ దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జెస్లో 80% బ్రాహ్మిన్సే ఉన్నారు. సుప్రీంకోర్టులో 80% బ్రాహ్మిన్సే ఉంటే హైకోర్టులో దాదాపు 65 నుండి 70% బ్రాహ్మిన్సే ఉన్నారు. 1919లో కోల్కతా హైకోర్టు ప్రివ్యూ కౌన్సిల్లో వాళ్ళు చేసినటువంటి ఒప్పందం 1919లో వాళ్లకు జుడిషియల్ క్యారెక్టర్ ఉండదు కాబట్టి బ్రాహ్మణులకు జడ్జిగా నియామకం చేయరాదని చెప్తున్నారు వాళ్ళు. దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఈ జుడిషియల్ క్యారెక్టర్ లేదు అనడానికి చంద్రచూడ్ ఇచ్చినటువంటి ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద ఇచ్చినటువంటి తీర్పు ఒకటి కారణమైతే, రెండవది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనే గజెట్కు వ్యతిరేకంగా 2002లో ఒక పిటిషన్ని యాక్సెప్ట్ చేసుకొని జ్ఞానవ్యాపి మస్జిద్ తవ్వకాలకు ఆదేశాలు ఇస్తాడు వీడు. భారత ప్రభుత్వం ఒక గజెట్ను తయారు చేసింది. ఆ గజెట్లో ఏం చెప్తుందంటే 15 ఆగస్టు 1947 తర్వాత ఏదైనా ప్రార్థన స్థలాన్ని మార్చడానికి నిషేధించే చట్టం అది. 15 ఆగస్టు 1946 తర్వాత అంటే దేశ స్వాతంత్ర అనంతరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రార్థన మందిరాలు యథావిధిగా అలానే కొనసాగాలి, దాన్ని మార్చడానికి వీల్లేదు, తవ్వడానికి వీల్లేదు అని స్పష్టంగా భారత ప్రభుత్వము పార్లమెంట్లో ఒక గజెట్ చేస్తే నువ్వు పార్లమెంట్కు పైన వెళ్ళేసి నువ్వు ఫైనల్ అవుతావా? సుప్రీంకోర్టు సుప్రీం అవుతుందా? కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఈ జడ్జి ఆ జడ్జిమెంట్ ఇస్తే జరిగిందేంటి? మొన్న సంబల్లో కూడా దాన్ని బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్ వచ్చింది. సంబల్లో జరిగిన ఒక ప్రాచీన మస్జిద్ను తవ్వకాలు చేయమని. ఏం జరిగింది? కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. దీనికి కారణం ఈ జస్టిస్ చంద్రచూడ్ కాదా?
ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టేయబడుతున్నది ఈ దేశం అంటే, ఒకడైతే సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిన వెంటనే బీజేపీలో చేరి వాడు ఎంపీ అవుతున్నాడు బెంగాల్ నుండి. ఎంత ప్రమాదము! ఒక పార్టీ మెహర్బానీ కొరకు వీళ్ళ జడ్జిమెంట్లు. ఇదే సుప్రీంకోర్టు సీజే అజ్మీర్ దర్గాలో కూడా తవ్వకాలు జరపాలని ఆడిచ్చినటువంటి తీర్పు ఆధారంగానే మొన్న అక్కడ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదెంత ప్రమాదకరం ఈ దేశానికి. కొనగంటి రవి, నీ దాకా ఈ సబ్జెక్టు వస్తే స్మార్ట్ భాషలో మాట్లాడడం కాదు, బుర్రను జాగలో పెట్టుకొని ఏం జరుగుతుంది, ఏం జరిగింది, కాన్స్టిట్యూషన్ ఏంటి, చట్టం ఏంటి, చట్టాల పరిమితి ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు. బుర్ర లేకుండా, సిగ్గు లేకుండా మాలలు సభ నిర్వహించడం విషాదకరం అంట. సామాజిక న్యాయమైన డిమాండ్ను వ్యతిరేకించడం విషాదకరం అంట. ఎవడరా నీకు చెప్పింది అది సామాజిక న్యాయమైన డిమాండ్ అని? భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన డిమాండ్ నీకు సామాజిక న్యాయమైన డిమాండ్ అవుతుందా? 341 ఆర్టికల్ డెఫినేషన్ తెలుసా నీకు? ఈవి చెన్నై జడ్జిమెంట్లో ఏం చెప్పిందో నీకు తెలుసా? సరే, నువ్వు మద్దతు ఇస్తున్నావు అంటే ఆ 4th క్లాస్ కూడా చదువులేనటువంటి ఒకడు తెర మీదకు వచ్చి నాకు కొట్టిండ్రు వాళ్ళు దోచుకున్నారు అని ఏదైతే బుద్ధి, జ్ఞానం, లజ్జ లేకుండా ఏదైతే మూమెంట్ తీసుకొచ్చిండో అతడి దగ్గర ప్రామాణిక ఆధారాలు ఏమిటి? వాడు చెప్పే విషయాలకు శాస్త్రీయ భద్రత ఏముంది? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు వరకు ఏ కులం ఎలా డెవలప్ అయింది, ఏ కులం ఎలా వెనుకబడిందని డాక్యుమెంట్ ఇచ్చింది? ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది? ఓడు చదువులేనోడు ఏదన్నా పేపర్ తీసుకొని వచ్చి ఇలా జరిగిందంటే నమ్మేయడమా? నమ్మేసి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆ డిమాండ్కు సామాజిక న్యాయమని రంగును పులిమి ఈ 30 సంవత్సరాల నుండి మాలల మీద విషం గక్కుతా ఉంటే అప్పుడు ఏం చేసినావు నువ్వు? నీ కంట్లో ఏం పెట్టుకున్నావు? నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? ఇంకోసారి ఎవరైనా విధవ ఇది సామాజిక న్యాయమైన డిమాండ్ అని తెర మీదకు వచ్చారో, కొడుకులారా, మీకు ఎట్లయితే బుద్ధి జ్ఞానం లేదు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో పుట్టడమే నేరమైపోయింది. సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు మీరు. రాజ్యాంగ చట్టాల మీద మాట్లాడతాడట ఈడు. మల్లెపల్లి లక్ష్మయ్య సార్కు నువ్వు కౌంటర్ ఇచ్చేంత జ్ఞానం అనేది అలా కాలిగోటు కూడా సరిపోవు నువ్వు. ఇన్ని రోజుల నుండి మేము 2 కులాల మధ్య భేదాభిప్రాయాలు రాకూడదు, ఐక్యత దెబ్బతినకూడదనే మౌనంగా ఉన్నాం తప్ప శాతగాక కాదు. ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించడం అనే విషయము, రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అనే విషయము, లేదా సబ్ కేటగరైజేషన్, క్రిమిలేర్ అనే విషయము, ఇది రాజ్యాంగ ప్రక్రియకు వ్యతిరేకమైనది. ఇటువంటి వ్యతిరేకమైన డిమాండ్ను మోసేటటువంటి ప్రతి అడ్డమైన వాడు రాజ్యాంగ ద్రోహి కింద వస్తాడు, దేశ ద్రోహి కింద వస్తాడు. ఆ మూమెంట్ను చేసేవాడు దేశద్రోహే, దాన్ని సమర్థించేవాడు దేశద్రోహే. చట్టాల మీద కనీస జ్ఞానం లేదు, రాజ్యాంగం మీద కనీస అవగాహన లేదు. ఫేస్ పెట్టుకొని ఆ 3 సూత్రాలు చెప్పుకొని వీడికి ఏదో బుర్ర ఉన్నట్టు ఓ కెమెరా పెట్టుకొని మాట్లాడితే అయిపోయింది అనుకున్నాడు. మిత్రులారా, ఇది ఆవేశంతో చెప్పడం కాదు. ఇలాంటి బుర్రలేని వెధవలను మనం భరించడం చేతనే నేటికి భారత రాజ్యాంగం మీద బోలెడంత దాడి జరిగింది. ఇది వర్గీకరణ అనే అంశం పక్కన పెడితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఆ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో, మొత్తం రాజ్యాంగబద్ధంగా కల్పించబడినటువంటి రిజర్వేషన్లు కాలరాయడానికి మాత్రమే వచ్చింది. అనేక విషయాలు ఉన్నాయి ఆ సుప్రీంకోర్టు. అసలు ఆ దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ విషయంలో ఆ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో, ఎస్టీలు పాటిగారంది అక్కడ. పాటిగా అన్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమి వినకుండా నువ్వు ఎస్టీలను ఎట్లా ఇంక్లూడ్ చేస్తావు?
అంటే సుప్రీంకోర్టు అంటే సుప్రీం అయిపోయినావా? అది రాజ్యాంగానికి లోబడినటువంటి ఒక సంస్థ. రాజ్యాంగమే సుప్రీం. కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. కాన్స్టిట్యూషన్కు బయట, కాన్స్టిట్యూషన్ పైన వెళ్ళి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇటువంటి విధవలు దాన్ని సమర్థిస్తున్నారు. ఓ పెద్ద సినిమా డైలాగులు. న్యాయమైన డిమాండ్, న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్. దీన్ని వ్యతిరేకిస్తూ మాలలు సభ నిర్వహించడం విషాదకరమైన ఘటన అట. కన్నెగంటి రవి, ఇటువంటి ప్రయత్నాలు మరోసారి చేయమాకు. నీలాంటి బుర్రవి లేని వెధవల్ని బోలెడు మందిని చూస్తున్నాం మేము. మీ బ్రతుకులకు ఎట్లాగో అర్థం లేదు. మీరు ఎవరికేం చేసింది లేదు. కనీసం ఇప్పుడైనా ఆ నష్టం జరగకుండా మౌనం వహించండి. మిత్రులారా, ఇటువంటి వాళ్లకు సరైన దీంట్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ లేదా ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా జస్టిస్ బేలా ఎం త్రివేది గారు, ఒక జడ్జి ఎవరైతే వ్యతిరేకించారో ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇది 341 బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇది స్టేట్కు పవర్స్ ఇవ్వాలని ఎవడు ఆ టైంలో ఏదో పేరుంది అతను, లేదు దీన్ని స్టేట్కు పవర్ ఇవ్వాలంటాడు. మనకు ఫస్ట్ ఆర్థిక మంత్రి అండి, పేరు గుర్తు రావట్లేదు. ఫస్ట్ ఆర్థిక మంత్రి, లేదు దీన్ని స్టేట్కు పవర్ ఇవ్వాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒకటే మాట అంటారు. ఏమంటారంటే గోవింద్ వల్లభ్ పంత్ బాబాసాహెబ్ ఏమంటారంటే ఇది స్టేట్కు 341కు పవర్ ఇచ్చినట్లయితే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంక్ లాబింగ్ కొరకు ఈ కులాల మధ్య ఒక డిస్టర్బెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. టింకరింగ్ అనే వర్డ్ వాడిండు. టింకరింగ్ ద ఆర్టికల్ 341 అని. బేలా ఎం త్రివేది గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ విషయం చెప్తూనే ఆమె చాలా క్లియర్ గా ఏమన్నారంటే 341 క్లాస్ ఇట్ సెల్ఫ్ హ్యూమోజినియస్ క్లాస్, దీంట్లో సబ్ కేటగరైజేషన్ చేయడం అనేది దాన్ని టింకరింగ్ చేయడమే అవుతుంది. దాన్ని ఒకటే కాదు, ఇఫ్ ఎ క్లాస్ విత్ ఇన్ ఎ క్లాస్ షెడ్యూల్ క్యాస్ట్ ఈజ్ క్రియేటెడ్ ద సేమ్ వుడ్ అమౌంట్ టు టింకర్ ఇన్ ద లిస్ట్ సచ్ సబ్ క్లాసిఫికేషన్ వుడ్ బి వైలేట్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 కూడా వైలేట్ చేసినట్టు అవుతుంది, టింకరింగ్ చేసినట్టు అవుతుంది. ఆ కోజెంట్ రీజన్ లేకుండా 3 జడ్జిలు 7 జడ్జిలకు రెఫర్ చేయడం అనేది అది చట్టానికి వ్యతిరేకమని చాలా స్పష్టంగా జస్టిస్ బేలా ఎం త్రివేది గారు చెప్పడం జరిగింది. ఆమెనే కాన్స్టిట్యూషన్ పరిధిలో ఇచ్చింది, మిగిలిన వాళ్ళు ఇచ్చింది. నేను చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ మాదిగ సోదరులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కృష్ణమాదిగ భ్రమలో వచ్చిందా ఈ గొడవ ఇప్పటికీ ఒడవని గొడవ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే 7 జడ్జిల ధర్మాసనం తీర్పిచ్చింది, ఇట్స్ ఓకే. బీజేపీ ఉంది, ఆ రోజు చంద్రబాబు ఇచ్చాడు, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఇచ్చాడు. ఏం జరిగింది? ఓ 4 సంవత్సరాలు మీరు ఏదో ప్రయత్నం చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు నేనేమంటున్నా, 7 జడ్జిల తర్వాత 9 మంది జడ్జిల ధర్మాసనం బెంచ్ కూర్చోగలదు. 9 మందే ఫైనల్ అంటే కేశవానంద భారతి కేసు తీర్పులో 13 మంది జడ్జిల ధర్మాసనం గురు కూర్చున్నది. ఆ 2 ధర్మాసనాలు ఎక్కడో ఒక దగ్గర కొట్టేస్తే ఈ సమస్య ఇంకా ముందరే వస్తుంది కదా. మీ నాయకుడు దమ్మున్న నాయకుడు అయితే మీరు బీజేపీ పాదాల మీద పడతారా, ఎక్కడైనా బొరలుతారా, నాకు అనవసరమైన విషయము. మీకు ఒకవేళ మీకు ఒకటి మార్గం మిగిలి ఉంది, పార్లమెంట్లో చట్టం చేయమనండి. కానీ అన్నెసెసరీ ఒక న్యాయమైన డిమాండ్ అయితే 30 సంవత్సరాలు ఎందుకు కొనసాగుతుంది? రాజ్యాంగబద్ధమైన డిమాండ్ ఉంటే 30 సంవత్సరాలు ఎందుకు కొనసాగుతుంది? బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నోడు కనీసం ఆలోచన రాదా? ఎందుకు ఒక ఉద్యమానికి 30 సంవత్సరాలు పడుతుంది? అది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి 30 సంవత్సరాలు పట్టింది. 30 కాదు, నేను ఇంకట్టున్నా 300 సంవత్సరాలు. కృష్ణమాదిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా, మా తాతలు దిగొచ్చినని. నువ్వు ఇంకా 1000 సంవత్సరాలు పుట్టినా నువ్వు 341 సవరించేంత వరకు నువ్వు 10 సార్లు పుట్టినా జరగదు. ఇది రాసి పెట్టుకో. నువ్వు మాకు సవాల్ చేయడం కాదు. నీకు ఎట్లాగూ చట్టాల మీద జ్ఞానం లేదు, నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయవు. కనీసం నీ లాయర్లకు, అడ్వకేట్లకు అడుగు, నీకు విషయం తెలుస్తుంది. పెద్ద డైలాగులట, తాతలు పుడితే చాలదా? ఈ 30 సంవత్సరాల నుండి 7 చెరువుల నీళ్లు దాపింది నీకు.
ఇంకా తాతల దాకా ఎందుకు వెళ్తావు? మా జనరేషన్ ఎదుర్కో చూద్దాం. నువ్వు ఇంకా 300 సార్లు పుట్టినా అది జరగదు. కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేసుకో, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేసుకో, పార్లమెంట్లో ఆమోదించడు. నిజంగానే నువ్వు పెద్ద నాయకుడు అంటున్నావు, మోడీ లాంటి వాళ్ళని పట్టుకొచ్చిన అంటున్నావు కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, పో మళ్ళీ మోడీ దగ్గర పోయి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేపి ఈ లొల్లే ఒడిచిపోతుంది. నువ్వు సుప్రీంకోర్టు ద్వారా మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చి తీసుకొచ్చినా రేపు తిరిగి అంశం తెర మీదకి వస్తుంది. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆర్టికల్ 341 ఏం చెప్తుందో సభలలో మాట్లాడుతున్నారు. 340 మీద అవగాహన లేదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చ మీద అవగాహన లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు న్యాయమైన డిమాండ్, ప్రజాస్వామిక డిమాండ్. ఈ పెద్ద పెద్ద డైలాగులు వద్దు, కానీ చట్ట పరిధిలో ఏదైనా జరిగేటట్టు ఉంటే మీరు ప్రయత్నాలు చేసుకోండి. మీ ప్రయత్నాలకు మేము ఎక్కడ ఆటంకం కాము. కాబట్టి మీ సినిమా డైలాగులు వదిలేసి మీ న్యాయమైన డిమాండ్ కొరకు న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే రాజ్యాంగ ప్రక్రియకు రాజ్యాంగానికి లోబడి చేయండి. మాకే ఆబ్జెక్షన్ లేదు. ఎవరైనా ఇప్పుడు వర్గీకరణ రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ అనే అంశాన్ని న్యాయబద్ధమైన పోరాటం అంటే డెఫినెట్గా ఇదే తరాలో సమాధానం ఉంటుంది. కొనగంటి రవి, నీకు వీలుంటే ఈ మొత్తం వీడియో చూడు, కాస్తైనా బుర్ర వెలుగుతుందేమో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇటువంటి వాళ్ళకి ఇటువంటి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్గా నేను ఇదే తరహాలో సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఒకళ్ళ మెహర్బానీ కొరకు ఏదో రాజ్యాంగంలోని 3 డైలాగులు తీసుకొచ్చి, ఎంత పెద్ద డైలాగ్ అంటే సామాజిక న్యాయమైనటువంటి ప్రజాస్వామిక డిమాండ్ను వ్యతిరేకిస్తూ మాలలు సభలు నిర్వహించడం విషాదకరం అంట. ఇది బొందెం కాదు కనగంటి రవి. ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇటువంటి అర్ధజ్ఞానులను మోయడం చేతనే వాళ్ళు భ్రమలు బ్రతుకుతున్నారు, వీళ్ళేదో అనుకుంటున్నారు. ఇప్పటి నుండి మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ చట్టాల మీద రాజ్యాంగం మీద అవగాహన కల్పించినట్లయితే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశమని అది 2 వర్గాలు గ్రహించాలా. ఇటు మాలైనా మాదిగలైనా ఇంకా మిగతా కులాలైనా. ఈ సినిమా డైలాగులు వద్దు. 58 కులాలు మా వైపు ఉన్నాయి, ఒక కులం వ్యతిరేకిస్తూ ఈ సినిమా డైలాగులు ఇవన్నీ. ఒక గ్రూప్ పాలసీ మీద నాలెడ్జ్ లేని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడతారు. రిజర్వేషన్ పాలసీస్ మీద అవగాహన లేకుండా ఒకడు ఐఏఎస్గా ఎట్లా బ్రతికిండండి? ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి అటువంటి ఉద్యమాలు బలపడుతూ వస్తున్నాయి. అటువంటి ఉద్యమాలకు డెఫినెట్గా రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఏ డిమాండ్కైనా అంబేద్కరిస్ట్గా మేము ఖండిస్తాం. ఆ సభ మాలల ద్వారా ఆర్గనైజ్ అయింది, కానీ భారత రాజ్యాంగం మీద సుప్రీంకోర్టు చేసినటువంటి దాడిని, రిజర్వేషన్ల మీద చేసినటువంటి అతిపెద్ద దాడిని నిరోధించడానికి మాత్రమే. అంటే ఈ దేశంలో ఉన్న ఆ 1262 కులాలకు న్యాయం చేయడానికి ఆ సభ జరిగింది. వీళ్ళు చెప్పే న్యాయాలు, వీళ్ళు న్యాయాల గురించి మాట్లాడే అర్హత లేదు వీళ్లకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై భీమ్.